హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. లాస్ట్ షార్ట్లో నేను చూపించాను కదండి మేము మొక్కలు పెట్టామనేసి. మేము ఏమేమి మొక్కలు పెట్టామో అన్నది మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నేనైతే ఆద్య జత వేయిద్దాం అనుకుని ఈసారి ఫిక్స్ అయ్యి తన చేత వేయించానండి. అండ్ తను కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసింది. మీరే చూడొచ్చు, లాస్ట్ షార్ట్ చూసి ఉంటారు. చూడండి ఎలా చేయి చాపి చూపిస్తుందో, చూసి వేస్తుంది. నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగే వేస్తుంది. అండ్ దీని మూలంగా ఏంటంటే పిల్లలకి మొక్కలు వేయాలి, పెంచాలి అనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందని నా ఉద్దేశం. అందుకనే నేను ఆద్య జత వేస్తుంటే తను కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఫోకస్డ్గా నేను ఏం చేస్తున్నానో అదే చేస్తుంది. ఫస్ట్ విత్తనాలు చల్లేసి నేనైతే ఇది పెట్టించానండి. మేము పాలకూర వేయించాను ఆద్య చేత అక్కడ. ఇంకా మిగిలినవి అన్నీ ఒక్కొక్క చోట దాని చేత బేర విత్తనాలు, చిక్కుడు విత్తనాలు పెట్టించాను. అండ్ రోజు 4 days మేము వాటర్ పోసేవాళ్ళం. పైన మార్నింగ్ ఈవినింగ్ వేసి వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడైతే చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయండి, వస్తున్నాయి. ఇవి చిక్కుడు విత్తనాలు. అండ్ బీరకాయ విత్తనాలు కూడా పెట్టాము, అవి కూడా మొక్కలు వచ్చాయండి. చాలా చోట్ల పెట్టాము, మ్యాక్సిమం పెట్టిన చోటల్లో వచ్చేసాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీటి గ్రోత్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. చిక్కుడు విత్తనాలు చూసారా మొలకెత్తుతున్నాయి. జస్ట్ 4 days అండి అయింది. అండ్ అన్నీ మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ ఆద్య వేసిన పాలకూర కూడా చూసారా, చిన్న ప్లాంట్స్ కింద అన్నీ వచ్చేసాయి మ్యాక్సిమం. అండ్ వీటి గ్రోత్ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను, చూస్తూ ఉండండి. ఎంతైనా మన గార్డెన్లో మనం పెంచుకున్న ఆకుకూరలైనా కూరగాయలైనా ఇష్టం కదండి. చూడండి మొత్తం బీరకాయ విత్తనాలు ఎక్కడ పెట్టామో అన్ని చోట్ల వచ్చేసాయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.